అసలు యూలు అంటే ఏంటి, వీటి వల్ల లాభాలేంటి, వీటి వల్ల నష్టాలేంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, దీని మైలేజ్ ఎంత, దీని రెంట్ ఎంత, ఇందులో ఎంతమంది వెళ్ళొచ్చు, అలాగే దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత, ఇది ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది, ఇలా వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నారు ఈ వీడియోని మొత్తం చూసేయండి. మన ఫస్ట్ క్వశ్చన్, అసలు యూలు అంటే ఏంటి? యూలు అంటే ఏం లేదండి, దీనికి ఒక 2 వీల్స్ ఉంటాయి, కూర్చొని డ్రైవ్ చేయడానికి సీట్ ఉంటుంది, అలాగే గూడ్స్ కానీ ఏమన్నా వస్తువులు క్యారీ చేయడానికి ఒక క్యారియర్ ఉంటుంది. దీని ఫుల్ కెపాసిటీ వచ్చేసి 15 kgs మాత్రమే. కానీ చాలామంది దీన్ని బుక్ చేసుకొని 2-3 దీంట్లో జర్నీ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఈ వెహికల్స్ చాలా చోట్ల విరిగి పడిపోయాయి ఈ క్యారియర్సు. అలాగే మనం నైట్ టైమ్స్ ఎప్పుడైనా రైడ్స్ చేసుకోవడానికి కోసం ఇక్కడ మనకు LED ల్యాంప్ ఉంటుంది. అలాగే దీనికి ఒక బ్యాటరీ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఈ బ్యాటరీ అయిపోయినప్పుడల్లా మనము దీనికి బ్యాటరీ స్వాప్ స్టేషన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనం బ్యాటరీ అయిపోయిందని చెప్పేస్తే వాళ్ళు బ్యాటరీ చేంజ్ చేసేస్తారు. ఒక ఫుల్ బ్యాటరీ వచ్చేసి 50 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అంతే అండి యూలు అంటే. మన సెకండ్ పాయింట్ వచ్చేసి యూలుని ఎలా వాడాలి, యూలు యాప్ని ఎలా వాడాలి, సో దాని గురించి తెలుసుకుందాం. సో ఏం లేదండి, ఫస్ట్ మీరు వచ్చేసి ప్లేస్టోర్లోకి వెళ్ళి యూలు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన వెంటనే 200 రూపీస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన వెంటనే మీరు యూలుని వాడుకోవచ్చు, రైడ్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీకు దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు హవర్లీ వైజ్ అయినా వాడుకోవచ్చు, వీక్లీ వైజ్ అయినా వాడుకోవచ్చు, డేస్కి అయినా వాడుకోవచ్చు, లేదా మంత్లీ అయినా వాడుకోవచ్చు. సో మీరు ఎన్ని డేస్కి, ఎన్ని అవర్స్కి, ఎన్ని కిలోమీటర్స్కి వాడుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీకు అక్కడ అమౌంట్ చూపిస్తుంది అనమాట. సో ఇంతే అండి, యూలుని వాడడం ఏం పెద్ద కష్టం కాదు. మీరు యూలుని వాడుకోవాలనుకున్నప్పుడు అక్కడ అన్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ అన్లాక్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ యూలులో ఇక్కడ QR కోడ్ ఉంటుంది అనమాట. సో ఆ QRని మీరు స్కాన్ చేసుకుంటే యూలుని స్టార్ట్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంతే, యూలుని స్టార్ట్ చేయడం సింపుల్. సో అలాగే మీరు ఎక్కడైతే రైడ్ని ఆపాలనుకుంటున్నారో అక్కడ స్టాప్ రైడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే యూలు ఆగిపోతుంది. సో మీరు దాన్ని ఒక స్పెసిఫైడ్ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేస్తే అంతే. సో మన థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ యూలు వల్ల లాభాలు ఏంటంటే, సో ఈ యూలు ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే యూలు చూడడానికి చిన్నగా ఉంటుంది. సో మనకు ట్రాఫిక్లో కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలాగే దీనివల్ల మనకు పొల్యూషన్ ఏమి ఉండదు అనమాట. సో నాయిస్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు. సో వీటి వల్ల బెనిఫిట్స్. మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ యూలు వల్ల నష్టాలు ఏంటంటే, సో ఇందులో నష్టాలు ఏం లేవండి, ఒకే ఒక నష్టం ఉంది. అదేంటంటే ఈ యూలుని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు, మీరు అలా చాలా దూరం వెళ్ళినప్పుడు బ్యాటరీ కానీ అయిపోతే ఆ చుట్టుపక్కల స్వాప్ స్టేషన్స్ అంటే బ్యాటరీ మార్చుకోవడానికి లేకపోతే అదొకటే ప్రాబ్లం. సో మీరు అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. సో అదొకటే దీంట్లో ఫాల్ట్, అంతకుమించి దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏం లేవు. సో దాట్స్ ఇట్. సో ఆఖరిగా ఈ యూలు అనేది ఎవరికి ఉపయోగపడుతుంది, ఏ పార్ట్ టైం జాబ్స్కి ద బెస్ట్లా ఉంటుందో తెలుసుకుందాం. సో యూలు వచ్చేసి డెలివరీ జాబ్స్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి ఎలా అంటే వారాలకి సంబంధించి లేదా నెలకి సంబంధించి రెంట్కి తీసుకునే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట. సో కొంచెం ఎర్న్ చేసుకోవచ్చు దీంతో. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి, నెలలు దీన్ని రెంట్ తీసుకునే బదులు ఒక కొత్త వెహికల్ తీసుకొని EMI కట్టుకోవచ్చు కదా అని. మీ డౌట్ కరెక్టేనండి. కానీ సిటీకి వచ్చే ప్రతి ఒక్కరూ సంవత్సరాల తరబడి, నెలల తరబడి చాలామంది ఇక్కడే ఉండలేరు కదా. సో కొందరు వచ్చేసి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సో అలా కొద్ది రోజులు వర్క్ చేసుకొని కొంచెం అమౌంట్ సంపాదించుకొని వెళ్దాం అనుకుని కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో వాళ్ళు ఒక 2 months, 3 months దీన్ని రెంట్కి తీసుకొని, సో దీంట్లో కొంచెం సంపాదించుకొని ఈ వెహికల్ మళ్ళీ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోవచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా EMIతో బైక్ తీసుకొని EMIలు కట్టుకుంటూ ఉండాలంటే చాలా కష్టం కదా. సో కొద్ది రోజులు వర్క్ చేసుకునే వాళ్ళకి ఈ యూలు ద బెస్ట్లా ఉంటుంది. చాలామంది ఈ యూలులు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయి అనుకుంటున్నారు. ఇవి హైదరాబాద్లో లేవండి, ఇవి వచ్చేసి బెంగళూరులో ఉన్నాయి. సో మీరు బెంగళూరులో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి టెంపరీగా ఏమైనా చూస్తూ ఉంటే ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే దీన్ని షేర్ చేయండి. సో అది ఈ యూలు గురించి పూర్తి డీటెయిల్స్. మీలో ఎవరికన్నా ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అడగండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బెంగళూరుకి వచ్చి చిన్నగా ఏమైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ టెంపరీగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో అందరితో ఉంటాను. రైడ్ సేఫ్లీ, ఉంటాను, బాయ్.